నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. నాతో పాటు ఉన్నారు అభ్యుదయ రైతు, ప్రకృతి వ్యవసాయ ప్రేమికుడు అశోక్ కుమార్ గారు. అశోక్ కుమార్ గారి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రకృతి ప్రేమికుడు అంటే సాంప్రదాయ వ్యవసాయం ఎలా చేయాలి అనేది సారు విద్యా కమిటీ అధికారిగా చేసి రిటైర్ అయిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఎంతో మంది రైతులకు దీని మీద అవగాహన కల్పించారు. ఇప్పుడు సొంతగా ఒక కార్యక్రమాల్ని అంటే రైతు నేస్తం సహాయంతో కొన్ని కార్యక్రమాలను కూడా చేస్తూ ఉన్నారు. పూర్తిగా రసాయనాలు లేకుండా పంటల్ని ఎలా పండించవచ్చు, భూమికి ఎలాంటి మిత్రుల్ని మనం పరిచయం చేయొచ్చు, అంటే ప్రకృతి ప్రేమికంగా చూసేది. అంటే భూమి మనకి చాలా మన సంప్రదాయ వ్యవసాయంలో మనకి ఎంతో ఉపయోగకరంగా మంచి ఆహారాన్ని అందిస్తుంది. కానీ భూమికి మనం ఏం చేస్తున్నాము అంటే రసాయనాలు ఇచ్చి దాని పొట్టని మనం పాడు చేస్తున్నాం. అలాంటి భూమి తల్లిని ఎలా మనం పరిరక్షించవచ్చు అనే అవగాహన కార్యక్రమాలు అల్లు పెరగకుండా చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా వారికైతే ముందు ధన్యవాదాలు తెలియజేయాలి. నమస్కారం అశోక్ గారు. ఈ వయసులో కూడా మీరు అల్లు పెరగకుండా దాదాపు నాకు తెలిసే 15 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి నిర్విరామంగా చేస్తూనే ఉన్నారు. సక్సెస్ ఎంతవరకు అయ్యారు సార్ మీరు ఈ కార్యక్రమాల విజయంలో? థ్యాంక్ యూ అమ్మా. నా పేరు కొక్కు అశోక్ కుమార్, రిటైర్డ్ మైక్రోబయాలజిస్ట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నేను 2011లో రిటైర్ అయిన తర్వాత అప్పుడు పార్షియల్గా ఉండే వ్యవసాయం మీద నా ఓన్ ఫామ్లో ఇవన్నీ కూడా ఇట్లా మనం మార్చుకోవాలి, ఏం చేయాలి, రసాయనాలు ఎట్లా పనిచేసి 100% ఫుల్ ఫ్లెడ్జ్గా ఇప్పుడు దిగేసిన 2000 నుంచి. నాకు 74 ఇయర్స్ ఓల్డ్. ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నా, నా పనులు నేను చేసుకుంటున్నా. ఇవన్నీ చెప్తా ఉన్నా ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు రైతులు మనం ఎంత ప్రకృతి ఇస్తే ప్రకృతి మనకి ఇస్తుంది. ప్రకృతి వ్యతిరేకంగా పోయి విచ్చలవిడిగా రసాయనాలు వేదాలి, టన్నులు యూరియాలు డిఏపీలేసి, పురుగు మందులు ఇష్టం వచ్చినట్టు కొట్టేసి, గడ్డి మందులు నిషేధిత మందులు వాడుకుంటూ భూమి తల్లిని మొత్తం దెబ్బతీసినాం. భూమి మొత్తం కర్బన శాతం మైనస్కి వెళ్ళిపోతున్నది. ఇప్పుడు 0.1 కూడా లేదు, ఇంకా మైనస్కి వెళ్ళిపోతుంది. దీనివల్ల నీరు ఇంకడం లేదు, వాతావరణంలో గాలి పాడైపోయింది, పంటలతో మన ఆరోగ్యం కూడా దెబ్బతింది. మన ఆరోగ్యం మొత్తం దెబ్బతిన్నది, విపరీతంగా మన ఆరోగ్యం దెబ్బతిన్నది. అది పక్కకు పెడితే అసలు రైతులకు ₹1 మిగులుబాటు అవుతలేదమ్మా. పెట్టుబడులు బాగా అయిపోతున్నాయి. ఇంత పూర్వం వరి పైరు వేయడం అంటే మనకు తిండి పెట్టి ధాన్యపు గింజలు వచ్చేది, చాలా తక్కువ ఖర్చులో రైతులు ఓదో కొంచెం డబ్బులు వచ్చేది. ఇప్పుడు ఖర్చు ఎక్కువైంది, పంట రావట్లేదు. లాస్ట్ ఇయర్ మిరప పోవడమే కాదు, వైరస్ వచ్చుకుంటూ నారులో వచ్చినాయి. వరి ధాన్యాలు ఇవన్నీ కూడా దిగుబడి రాలేదు, ఖర్చు బాగా అయిపోయింది. అవును సార్, అంటే అసలు ఏ రసాయన వాడినా ఆ పురుగుల మీద పనిచేయట్లేదు. మిత్ర పురుగు వ్యవస్థ, మీరు అన్నట్టు మిత్ర పురుగు వ్యవస్థ మొత్తం కొలాప్స్ అయింది. పక్షులన్నీ పోయినాయి, పిట్టలు ఎక్కడ కనిపిస్తలేవు, ఊర పిచ్చుకలు ఎక్కడ కనిపిస్తలేవు. ఇంతకుముందు మనము దున్నుతా ఉంటే వెనక ఇట్లా ఎన్నో రకాల పక్షులు తినేటివి, అన్ని రకరకాల కొంగలు, దాని తర్వాత ఇవన్నీ ఎన్నో వచ్చేటి, ఒక్క పక్షి కనిపిస్తలేదు. ఈ రసాయన వల్ల భూమిలో ఉన్న మంచి సూక్ష్మ క్రిములు కూడా అన్ని చచ్చిపోయినాయి. తర్వాత భూమి పైన ఉండే జీవులు కూడా నిలగడ లేకుండా పోయినాయి. నిమ్ములు మొత్తం నశించిపోతా ఉన్నాయి తిని. దీనివల్ల ఏమవుతుంది, మనము మన చేతులారా మన మిత్ర వ్యవస్థను ఎక్కడ సంపుకొని ధ్వంసం చేసినాం మన సైనికుల్ని. ఇప్పుడు ఎంత కష్టపడ్డా కొలతం లేదు. ఇంకా రైతులు భూసారం పెంచుకోవాలి. చూస్తున్నాం కదా, ఇప్పుడు మన మనుషులతో పాటు అన్ని జీవాలు కూడా మొత్తం సమానంగా హాయిగా ఉండాలి. ఇప్పుడు మిత్ర సూక్ష్మ జీవులు కాకుండా మన కంటికి కనిపించేటి మిత్ర పురుగులు అవన్నీ చచ్చిపోయినాయి, పక్షులు చనిపోయినాయి, పశుపక్షాదులు కూడా వాటి యొక్క ఫెర్టిలిటీ తగ్గింది. అవి తిన్న మనకు కూడా రోగాలు వచ్చేసి మనకు డబ్బులో సంపాదనలో 50 నుంచి 70% వరకు హాస్పిటల్కి పెడుతున్నాం. అవునండి, అసలు ఏ రోగం ఎప్పుడు వస్తుందో కూడా తెలుస్తలేదు. కొత్త రోగాలు, వైరస్ రావడము. పోయినసారి వచ్చిన మనకు ఇవి మొక్కలకైతే, మనుషులకంటే ఏ రోగం రాని డాక్టర్లు మందులు ఇస్తుండే ఏదో కొంచెం చూస్తున్నాం, మొక్కలకు చేసేవాళ్ళు లేరు. అవన్నీ నశించిపోయి మనం దెబ్బతిన్నాం కనుక ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎల్నినో లానినో ప్రభావంతో అతివృష్టి, అనావృష్టి, అధిక వర్షాలు లేకపోవడము. ఎంత కారణమైంది, కర్బన ఉద్గారాలు పెరిగి. పెద్ద మాట మన రైతులకు అర్థం కాకుండా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు చెప్తూనే ఉన్నారు. అయిపోయినాయి, మన గ్లేసియర్స్ కరిగిపోయినాయి, పైన మంచు కొండలన్నీ మొత్తం నల్ల ఇట్లా
వాటి బూజులకి వచ్చేసి కరిగిపోయి ఇట్లా అవన్నీ కొట్టుకుపోయినాయి. ఉత్తరాదిని అయితే నేను లాస్ట్ ఇయర్ ఈ కాశ్మీరు ఇవన్నీ తిరిగి వచ్చిన ఉత్తరాది తిరిగి వచ్చినాను. అక్కడ చూస్తూ ఉంటే భూమి మీద అక్కడ వాళ్ళ పంటలు లేవమ్మా, మంచి ఆహారం, అక్కడ నీళ్ళే లేవు, నీళ్ళన్నీ కింద కొట్టుకుపోయి వాళ్ళు కథమైపోతున్నారు, కింద మనం పోతుంది. మరి దీన్ని అన్నిటికీ చేయాలంటే అది అందరు కట్టుకుని చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా తన రైతు స్థాయిలో తన ఎరువు తనే తయారు చేసుకోవచ్చు అమ్మ. వెరీ సింపుల్ మెథడ్. మేము ఇన్ని రకాల కష్టపడి నేను చెప్పుకున్న తర్వాత ఇప్పుడు రైతులు ఈజీగా వాళ్ళు చేసుకునే విధానానికి తీసుకొచ్చినామా. ఈ 15 సంవత్సరాల్లో చాలా ఈజీగా పద్ధతులు వచ్చినాయి. ఇంకోటి లెక్క ట్రెడిషనల్ వర్మి కాంపోస్ట్ చేయడము, ఈ గుడిసెలు వేయడము, ఇదంతా ఖర్చు లేదు. పశువులు కావాలి, ఎరువు కావాలి, ఏమీ లేదు. రైతు 1 ఎకరా నుంచి 100 ఎకరాల రైతు కూడా తన పంటల వ్యర్థాల నుంచి ఎరువు తయారు చేసుకోవాలి. ఇప్పుడు పంటల వ్యర్థాలు చాలా వెలువడతాయి, వాటిని కాలబెడుతుండ్రు, అస్సలు కాలబెట్టద్దు. అదే ఆహారము మొక్కలకు. పంటల అవశేషాలు వ్యర్థాలు చాలా మంది రైతులకు ఇది అవగాహన లేదంటారు. ఎవరికి లేదమ్మా. అంటే మా చిన్నప్పుడు అయితే పొలం ఎప్పుడు అట్లా కాలబెట్టడం అనేది లేదు, మనం అక్కడనే బురగ పెట్టుకుందాం. అవును, అదే ఇస్తాం. 10 సంవత్సరాల నుంచే పంట కొయ్యడం అగ్గిపెట్టేయడం, పచ్చిరొట్టు ఎరువులు వేసుకునే వాళ్ళము. ఉన్న ఇంట్లో వ్యర్థాలన్నీ పశువుల వ్యర్థాలు ఎక్కడ వేసుకోవడము. వ్యర్థాలంటే పనికిరాని సిస్టమ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే పంజాబ్ నుండి మొదలైందమ్మా. పంజాబ్ లో పంటలు అధిక దిగుబడి అని చెప్పి వరి, తర్వాత మనకు గోధుమలు ఎక్కువ పంట తీయడంలో స్పీడ్ పంట గ్యాప్ ఇవ్వకుండా తీయడము, మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ వేయడం. సంవత్సరానికి 2 పంటలు 3 పంటలు తీసే లోపల వీటికి గడ్డి కాగానే తొందరగా వాళ్ళకి కుళ్ళిపోవాలని చెప్పి వాళ్ళకి అవగాహన లేక కాలబెట్టేస్తున్నారు. ఈ కాలబెట్టంగా చూస్తూ ఉన్న ప్రతి సంవత్సరం ఢిల్లీ, హర్యానా ఎంత కలుషితమైపోతున్నాయి. స్కూళ్ళు బంద్, కాలేజీలు బంద్, అన్ని రాకుండా పోయింది, వాతావరణం పాడైంది. అక్కడ రైతుల పొలాలన్నీ కాలిపోయినాయి. మన పొలంలో ఏదైతే నేల తల్లి అది పెంచుకుంటుంది, కొంచెం మొక్కలు పెంచుకుంటుంది. దాని మీద వరి కానీ, గోధుమలు కానీ, మొక్కజొన్న కానీ ఏమైనా పెంచుతాం. పెరిగిన తర్వాత వాడు ఫలసాయం తీసుకుంటాము, మనం తింటాము, మనం వాడుకుంటాము. అవి ఏదైతే ఫలసాయం కాకుండా వాటి మొదళ్ళు, ఆకులు, వాటి అవశేషాలని అది నేల తల్లికి తిండి, అదే మొక్కకు ఆ తిండి ఇవ్వాలి. దాన్ని కాలబెడితే తల్లి గర్భాన్ని కాలబెట్టి మొత్తం చేసిన తర్వాత మళ్ళీ వ్యవసాయం చేస్తే ఆమె ఎక్కడి నుంచి ఇస్తామో తిండి. ఇప్పుడు అదే మీ వ్యర్థాలన్నీ కూడా ఒక దిక్కు కుప్ప వేసుకోండి, చిన్న ప్లేస్, ఒక్క దాదాపు 5-6 మీటర్ల ప్లేస్లో కుప్ప వేసేసుకుంటే అదే వర్షం పడేది మురుగుతుంది. దానిపైన కొద్ది పేడ, పశువులు ఉన్న వాళ్ళు వాళ్ళ పేడ వేసుకోవచ్చు, పశువులు లేని వాళ్ళు కొనుక్కొచ్చుకోవాలి. ఒక ట్రక్, ఒక ట్రాక్టర్, ఇంతనమ్మ 2-3 వేలకు వస్తుంది. కోడి పెంట, గొర్రె పెంట, మేకది, ఎడ్లది, ఆవులది, బర్రెలది. దేశీ ఆవు కావాలని లేదు, అందరికి దేశీ ఆవులు ఉండవు, అవి దొరకవు, వాటి పేడ ఎక్కువ ఉండదు. జెస్ ఆవు పెండ అయినా పనికొస్తుంది. తడిపి ఆ పెంట ఒక పండు వేసుకోవాలి. 1-2 పశువుల వాళ్ళు రోజు వాటి గెత్తము పెండ తీసి ఒక ఏళ్ళ కుప్పేస్తారు. బస్ దాన్నే మనము మాన్యూర్గా 1 monthలో తయారైపోతుంది. అక్కడనే కుప్ప, దానికి పందిరి వేయడం కానీ ఏం పని చేయడం ఉండదు. దాన్ని 1 మీటర్ ఎత్తు బెడ్ లెక్క చేసుకోవాలా. అది ఉంటుంది, డాక్టర్ సాయిల్ వీడియో ఉంటుంది, నోట్స్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. వాళ్ళు ఎట్లా చేయాలనేది అది కూడా చెప్తాను. ఇప్పుడు దాని వెడల్పు బెడ్ లెక్క చేసుకొని కొంచెం ఒకవేళ దాని మీద అది బుట్టి అది FIMగా మారలేదు, కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు 1 ఇంచు మట్టి చల్లుకుంటే సరిపోతుంది. చల్లుకొని దానిపైన అన్ని కూరగాయ విత్తనాలు, మనకు లభించే కూరగాయ విత్తనాలు అంటే అవి 4 రకాలు ఉంటాయి. అలా ఏకదళాలు, ద్విదళాలు, సుగంధ ద్రవ్యాలు, నూనె గింజలు. అవి నవధాన్యాలని మనం పూర్వీకులు చెప్పేవాళ్ళం. అంటే డబోకర్ మెథడ్లో 4 రకాల గింజలకు 4 రకాల ప్రాపర్టీస్ ఉంటాయి. ద్విదళాల మీద రైజోబియం అనే సూక్ష్మజీవులు పెరుగుతాయి. ఏకదళాల మీద ఐటోబ్యాక్టర్ పెరుగుతుంది. అజోస్పెరిలం ఇండివిజువల్గా తీసుకొస్తాయి. ఈ 3 రకాల సూక్ష్మజీవులు ఒక 10 ml 20 ml వాటికి కలిపి ఇనాకులేట్ చేస్తాం మనం. అవి పెరుగుతాయి వాటి మీద. అవే గాలిలో ఉన్న 78% నత్రజన్ని గ్రహించి నైట్రేట్గా మార్చి యూరియా తయారు చేసి టన్నుల కొద్ది యూరియా మనకి ఇస్తూ ఉంటాయి. ఎంత పడతామో కొంచెం యూరియా పడుతుంది, ఆటోమేటిక్గా మిగిలింది మన భూమిలో నిక్షిప్తం అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, యూరియా కొరకని టన్నుల కొద్ది, బస్తాల కొద్ది వణుకొస్తున్నాం, చాలా కాస్ట్లీ. తీసుకొచ్చి దాన్ని
ఒక 100 కిలోలు యూరియాను ఒక పొలంలో చెమ్మేస్తే మనము మినిమం పొలం 100 కిలోలు చెమ్మేస్తుంది. 10% వేసేటప్పుడు ఆవిరైపోతుంది, అది వాతావరణం పాడు చేస్తుంది. 20% మాత్రమే మొక్క తీసుకుంటుంది, అది అందరికి తెలుసు. అది 3 అవర్స్లో అమ్మోనియం నైట్రేట్గా మారుతుంది, అది మొక్క గ్రీన్గా అవుతుంది. 70% భూమిలోకి పోయి శుద్ధ కట్టుకొని pH పెరిగి భూమి పని రాకుండా అయింది. అవసరమే లేదు. మస్తు ఈ సల్ఫేట్లు, ఈ సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు మన భూమిలో సమృద్ధిగా ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమం చాలా ఉన్నాయి. సింపుల్ గా మనం వాటి మీద అల్లేసేస్తే ఈ పెడపొడి ఉంటుంది కదమ్మా, అది ఇంత పొడి వేసిన తర్వాత దాని మీద మనం మైక్రోజం ఇంత, మీకు మరికల్చి ఇంత మైక్రోజం 100 grams ఇస్తే సరిపోతుంది. విత్తనాలు పట్టి చేస్తే వాటి వేర్లన్నీ క్యాపులు పెరిగి 7 మీటర్ల లోతుకు వాటి పేర్లు పోతాయి. వాటి మీద బుడిపలు కట్టుకుని సూక్ష్మజీవులన్నీ పెరుగుతాయి. పెరిగి ఆ పెండ పైన కొంచెం గ్రీన్ కాగానే ఇన్నాను ఒక 1/2 కిలో అని ఎర్త్ వామ్స్ పెండలో దొరుకుతాయి, కుప్పలు మన దగ్గర దొరుకుతాయి, వరిబి కాంపోస్ట్ షీట్లు దొరుకుతాయి. అది తీసుకొని చల్లేస్తే అవి మొత్తం పెడిని తినేసేసి 1 monthలో కోట్లు తయారవుతాయి. అవి ఎప్పటికీ రీసైకిల్ అయితేనే ఉంటాయి. అది వర్మి కాంపోస్ట్ అవుతుంది. దానికి గుడి చేయడము ఎత్తడం ఏమీ ఉండదు. అవసరం పడ్డప్పుడు అది ఒక నిధి లెక్కుంటుంది మనకు. అందులో ఏముంది, వర్మి కాంపోస్ట్ ఇటువంటి మైక్రోన్యూట్రియంట్లు ఉన్నాయి, వ్యామ్ రూట్లు ఉన్నాయి, క్యాప్ వచ్చేసి దాని తర్వాత రూట్ల మీద ఇవన్నీ 15 రకాల సూక్ష్మజీవులు బుట్టలు కట్టుకొని తయారై ఉన్నాయి. ఇంత పొడి తీసుకుంటాం, మీది పలసాయం, కొత్తిమీర, పుదీనా, పాలకూర లాంటివి మనం కోసుకుంటాం, కూరగాయలు కొన్ని ఉంచుతాం, పెద్ద మొక్కలు, తీగజాతి మొక్కలు అట్లా ఉంచేస్తాం. ఆ పొడిని తీసుకుపోయి మొక్కలకి వేస్తే చాలు. మొక్కల ఏర్ల మీద పెరిగి విత్తన శుద్ధి చేసేటప్పుడు ఏముందమ్మా, వరి వేస్తున్నాము, నారుమడి 1 సెంట్లో వేసుకుంటారు వాళ్ళు. దానికి ఒక 5 కిలోల ఈ పొడిని కలిపి దాన్ని వేస్తే కథం, అవన్నీ రూట్లు 4 గంటలు పెరుగుతాయి ఒక్కొక్కదాన్ని. తీసుకెళ్ళి మనం నాటేస్తే భూమి అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఇది చాలు, ఎంత నేర్చుకోవచ్చు ఎకరాకి. అశోక్ గారు, ఇంత అంటే ఇప్పుడు రైతులకి ఇంత బాగా అవగాహన చేస్తున్నారు, ప్రభుత్వం ఏమన్నా మీకు సాయం చేస్తుంది అంటే గ్రామానికి ఇటువంటి ప్రకృతి వ్యవసాయం చేసే కొంతమందిని తయారు చేసుకొని రైతులకి పూర్తి అవగాహన కల్పించే, ఓన్లీ మీరు సొంతంగా చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా మీరు? సుందరమ్మా, ఇప్పుడు మేము దాదాపుగా ఎక్కువ తెలంగాణలో ఇప్పుడైతే కొంచెం ఇది మనం వాడుతూనే ఉంటాము. ఆంధ్ర సైడ్కి పాపం రైతులందరికీ అది అవగాహన ఉండి వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం సహాయం బయటకు వెళ్ళి దొరకది. ఈ ప్రైవేట్ సంస్థలని కానీ, రుచి సోయా, FFF కంపెనీస్, కోవిడ్ బిఫోర్ వాళ్ళ కార్పొరేట్ పిలిపిస్తే అక్కడ ట్రైనింగ్లు ఇచ్చి అన్ని నేర్పినాము. వాళ్ళ పెద్ద పెద్ద పంటలు వాళ్ళ ఎకరాలు 100 ఎకరాల్లో సహాయం చేయించినాము. అలాగే రైతు నేస్తం ఫౌండేషన్ గుంటూరులో ఉంది, అది వెంకటేశ్వరరావు గారిది. వాటి ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అందరికి పరిచయం చేసినాం. చాలా మందికి ఇస్తూనే ఉన్నాం, మెల్లమెల్ల డెవలప్ అవుతుంది. ప్రభుత్వం కూడా మనకి మండల కేంద్రానికి ఒకటి KVK ఇచ్చింది. చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోట్ల లక్షల ఖర్చులు. శాస్త్రవేత్తలు ఉంటారు, వాళ్ళు భూసార పరీక్ష చేయడము, వాళ్ళకి తోచింది వాళ్ళు ఇవ్వడము. వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే వాటిలో కూడా 15 రూపాయల మైక్రోబ్స్, ఏవి బయో ఫెర్టిలైజర్స్, EPBs అంటాం, ఫెర్టిలైజర్ బ్యాక్టీరియా, ఏ రకాల సూక్ష్మజీవన కీటకనాశనలు, బవేరియా వెడ్సెల్ లాంటి క్రిమిసంహారకాలు, ఇవన్నీ కూడా నేను రైతులకు ఇచ్చి నేర్పించి చేయించిస్తున్నా. ఇవి గవర్నమెంట్ తరఫున కొన్నే తయారవుతాయి, వ్యామ్ వాళ్ళు చేస్తలేరు, అది లేదు వాళ్ళ దగ్గర. ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూషన్ ఇస్తున్నాయి. నేను NIPHMలో చేసినప్పుడు అప్పుడు స్టార్టింగ్ 2010లో చాలా ఉండే ప్రచారం, కొంచెం ఇచ్చేసినాము. తర్వాత అది రిస్ట్రిక్ట్ అయిపోయింది, ఎందుకంటే మల్టీనేషనల్ కంపెనీస్, ప్రభుత్వ అధికారులకు అడ్డంకులు. ఇప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి మనవి, ఇంజనీరింగ్ యూనివర్సిటీ, అక్కడ ఎన్నో ఆంధ్రాలో ఉన్నాయి కదా, వాళ్ళు ఇచ్చేటి కొన్నే ఐటోబ్యాక్టర్, అజోస్పెలం, సూడోమోనాస్, ఒక 4-5 కల్చర్లు, అవి కూడా కొద్దిగా ఇవ్వగలుగుతాం. వాళ్ళకి రిస్ట్రిక్షన్స్, ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా వాళ్ళు ఓన్గా చెప్పలేరు. అయినా వాళ్ళు కూడా కొందరు KVK మిత్రులు కూడా నా దగ్గరికి వస్తారు. ఎందుకమ్మా, నాకు ఒక 4-5 years బ్యాక్ ఆంధ్రాలో అక్కడి కమిషనర్ గారు నాతో మీటింగ్లు పెట్టి చేసి చాలా ఆయన ముందుకు అయ్యాడు. వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు తక్కువ మారుతూ ఉంటాయి కనుక రైతే అవగాహన కల్పించుకొని చేసుకోవాలి. అది ముఖ్యం. ఎందుకంటే ఇవన్నీ తయారు చేయడం లోపల మేము సపోర్ట్ చేస్తున్నాము, సైంటిస్ట్ పిల్లలు మార్కెట్ వాళ్ళకు నేర్పుతున్నాము. అదే ప్రభుత్వం తరఫున రావాలంటే చాలా పెద్ద అడ్డంకులు.
ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. అదేలేండి. రైతే ఒక శాస్త్రవేత్త అవుతున్నాడు, అంతే. అవును. అతడు ఎన్నో ఇప్పుడు కనుక్కుంటున్నాడు. కలుపు మొక్కల నివారణకు కూడా మీరు వెరీ సింపుల్ మెథడ్ ఒకటి సింపుల్ మెథడ్ చెప్పినాం కలుపు మొక్కలకి. అది ఎలా ఇప్పుడు కలుపు మొక్కల నివారణకి ఏంది, ముఖ్యంగా మిరపలో పురుగు ఒకటి ఉంటుంది ఎక్కువగా. మిరపలో చాలా పెద్ద రకరకాల పురుగులు, రకరకాల జబ్బులు. జబ్బులు అంటే ఇప్పుడు ఫస్ట్ రైతులు ఏం చేస్తారంటే మీరు అన్నట్టు మంచి క్వశ్చన్, కలుపు భయానికి ఏం చేస్తారంటే కూలీలో బట్టి తీయించలేరు, చాలా కాస్ట్లీ పడుతుంది టైం, అందరు కూడా పిచికారి చేయడం. ఆ పిచికారి కూడా వాళ్ళకు నిషేధిత మందులు ఉన్నాయి ఎన్నో, గ్లైఫోసేట్లు అన్ని కూడా, అవేవో తీసుకొచ్చి కొట్టేస్తారు. కొట్టేయడంలో కొన్ని పారామీటర్స్ ఉంటాయి, అవి పాటించరు. అలా కల్తీ వచ్చే వరకల్లా ప్రధాన పంట దెబ్బతింటుంది. దెబ్బతిని వీటికి అన్ని రోగాలు, వీక్నెస్ వస్తుందమ్మా. ఇవే వైరస్ రావడం ఇవే కారణం. అవును, అంటే చాలా పెట్టుబడులు పెడతారు, మొక్కలు ఇంత ఎత్తు పెరుగుతాయి, మిరప మొక్కలు కూడా పెరుగుతాయి, కానీ పోతా ఉండదు, ఆకు ఉండదు. పెట్టుబడులు పెట్టి ఇంకప్పటికి రైతు ఏం చేయాలో అర్థం కాక ఇంకా అలా కూర్చుండిపోతాడు. మొన్న పోయినసారి అయితే వైరస్ అనేది నారు లోపలనే వచ్చేసింది. అసలు నారు వేసిన వాళ్ళు కూడా మొత్తం నిండా మురిగిపోయి. అసలు మిరపలో సస్యరక్షణ చర్యలు, మిరపలో సస్యరక్షణ చాలా తేలిక. అంటే అసలు పంట మనం వేయటానికి ముందే ఆ భూమికి ఎలా ఏం చేయాలి అదే చెప్తున్నాను. ఫస్ట్ వాళ్ళు చేయడం కోసం కలుపు భయపడొద్దు, ఒక్కటే అపోహ రైతులకి. ఇన్ని లక్షలు పెట్టి యూరియాలు డిఏపీలు నేను వేస్తున్నా, ఆ డబ్బులన్నిటినీ ఆ వాటి యొక్క సారాన్ని నా మొక్క దిగుడేమో కానీ ఇవి దీని పెరుగుతున్నాయని భయపడుతున్నారు. అవి ఎంత తింటాయండి చెప్తున్నా, 70% భూమిలోకే పోతుంది. కింద గ్రీన్ గా ఉన్న గడ్డి ఉండాలా, దాని యొక్క వేర్లపైనే బుడిపలు కట్టుకొని నైట్రోజన్ ఓన్ గా తయారు చేస్తాయి. భూమిలో తీసుకొచ్చి దీన్ని మిగిలింది మొక్కకి ఇస్తాయి, ప్రధాన మొక్క. దానికన్నా పెద్ద మొక్కలు అయినప్పుడు తీసేయచ్చు. సింపుల్ మెథడ్ చెప్పిన వాళ్ళకి. వైఆర్ బాగుందమ్మా, ఇంత నిండా వస్తాయి ఇత్తులు. అది పూత వేయగానే వాటిని పెరికేసి అక్కడనే వేయండి, మురిగిపోతుంది. కావాల్సినంత సల్ఫేట్లు ఇస్తుంది, ఫాస్ఫేట్లు ఇస్తుంది. మళ్ళీ మీకు ఆ మొక్క రాదు. పూత రాగానే అది తీసేసినాడు, విత్తనాలు రాకుండా తీయాలి. గునుగు వైఆర్ బామ్మ అప్పుడే మొదట్లే దోషం చేసినాం అనుకోండి, ఒక 2-3 సంవత్సరాల వరకల్లా అసలు మనకు ఆ మొక్కనే కనిపించదు తోటల్లో. ఎందుకంటే అవి చెవే చనిపోతాయి, అవి ఆహారం తయారవుతుంది. అయితే వీటి వల్ల ఏమవుతుంది, వీళ్ళ గ్లైసిల్ కొట్టే వరకల్లా మిరప మొక్క లోపల నారు లోపల పోయిన సంవత్సరం నుంచి వెళ్ళి వైరస్ వచ్చింది. అంతకుముందు నల్ల తామర, ఎర్ర నల్లి మొత్తం కొట్టుడే. వీటి కోసం మళ్ళీ అప్పుడెప్పుడే పుట్టుకొస్తాయి మందులు. ఇప్పుడు తీసుకొచ్చినట్టయితే నల్ల తామర కోసం చాలా కాస్ట్లీ మందులు కొట్టారు. అవి కూడా ఒకసారి పని చేస్తే రెండోసారి చేయవు. మీరు తయారు చేసే మందు ఎలా ఇప్పటికి ఉండేది రసాయనాలు ఏవైతే ఉంటాయో ఒకసారి మొక్క మీద పని చేసినాక రెండోసారి ప్రభావం పోయి మళ్ళీ ఇంకోసారి కొట్టే వరకల్లా రైతులు లాస్ అవుతున్నారు, పోతున్నారు. ఇక్కడ వాటికి చంపేది ఇంటర్నేషనల్ గా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి కొన్ని సూక్ష్మజీవులు. బవేరియా, వటిసెల్లం, మెటారైజం, ట్రైకోడర్మా, బీడిఫైండ్ అనే ఇచ్చింది. మళ్ళీ ఇసారియా, ఇంకోటి ఏంటంటే బ్యాసిలస్ థురింగిస్పీడి. 7 కొత్తగా డెవలప్ చేసిన ఇంత వాయిల్స్ లో మదర్ కల్చర్స్ ఇస్తే వాళ్ళు డెవలప్ చేసుకొని కొట్టుకోవచ్చు. బయట మనకి కొనాలంటే చాలా కాస్ట్ దొరకవు. రైతు తయారు చేసే విధానం చెప్తున్నాము. రైతులకు మేము డైరెక్ట్ గా ఇస్తున్నాము. 1 లీటర్ ఇచ్చేది 1000 లీటర్ల నీళ్ళకి వస్తుంది, ఒకసారి కొడితే సరిపోతుంది. ఇవి ఏమవుతాయి, ఏ రకాల సూక్ష్మజీవ కీటకనాశనం కీటకాల మీద పెరుగుతాయి. వాటి గుడ్లు, పిల్లలు, లార్వాలు ఆ పురుగుల మీద పెరుగుతాయి. అంటే ఇంత పెద్ద పురుగు వచ్చిందాం కాక పురుగు, ఒక్క చుక్క బవేరియా వాడితే. 5 years బ్యాక్ నుండి నేను చెప్తా ఉన్నా, ఇది బవేరియా ఇది వాడాలి, కొట్టాలి, ఈజీగా పోతాయి అని చెప్పి. ఎవరికి అవగాహన కాలే. ఎప్పుడైతే మిరప పంటలో నల్ల తామర రాగానే వాళ్ళకి తెలిసి వచ్చింది, ఏ కెమికల్ కొట్టినా పోలేదు. అప్పుడు నా వెంబడి పడ్డారు, బవేరియా చూసుకున్నారు. ప్రతి ఒక్క రైతుకి ఇప్పుడు ఏంటిది బవేరియా బ్యాస్ అనేది తెలిసింది, ఎట్లా కొట్టుకోవాలో తెలిసింది. వెరీ సింపుల్. ఇట్లా ఒక్కసారి పిచికారి కొడితే ఇంత పురుగు మీద కంటికి గనిపిన ఒక సూక్ష్మ బిందువు 10⁹9 ఒక CF లో 9 కోట్ల సూక్ష్మజీవులు ఉంటుంది. ఒక్క సూక్ష్మజీవి దాని చర్మం మీద పడితే లోపలికి వెళ్ళిపోతుంది. వాటికి చర్మరంధ్రాలు ఉండవు, శత్రుల వాటికి చర్మాంధ్రాలు ఉండవు. మనకు మా మిత్రువాటన్నిటికీ చర్మాంధ్రాలు ఉంటాయి. వాటి మీద పని చేయవు మిత్రం మీద. లోపలికి పోగానే within 3 hours స్ప్రెడ్ అవుతాయి. మల్టిపుల్ డివిజన్. ఒక సూక్ష్మజీవి 2, 4, 4, 8, 8, 16, 16 అంటే బిలియన్ ట్రిలియన్స్ దాని నిండా తయారై 3 hours లో అది కథం అటు మెస్లకుండా అవుతుంది. 24 hours లో కోమాలకు అవుతుంది. 48 hours లో అది కలర్ ఎల్లో కలర్కి వస్తుంది. 72 hours లో పొట్టబలిగి అన్ని బయటకు వచ్చి బిలియన్ ట్రిలియన్స్ బయటకు వచ్చి కౌడు సూక్ష్మజీవులకైనా స్ప్రెడ్ అయిపోయి ఇంకా అవే చంపుతూ ఉంటాయి.
ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, అందరికి తెలుసు. కానీ రైతులకు అందుబాటులో లేవు. ఈవెన్ ప్రభుత్వం దగ్గర కూడా అవి ఇద్దామంటే లేదు వాళ్ళకి. ఇవన్నీ గుత్తేదారుల చేతుల్లో, మల్టీనేషనల్ కంపెనీల చేతుల్లో ఇక వాళ్ళు క్యాచ్ చేయడంలో ఉంది కనుక ఇప్పుడు మనం రైతు స్థాయిలో మనం చేసుకోవచ్చు కదా. ఇట్లా ఒక ఏరియాలో రైతులందరూ వాడితే అవే తయారైపోతాయి అమ్మా. కష్టపడద్దు, వాటిని సంపొద్దు మనం, ప్రకృతిలో వస్తాయి. అట్లా ఇవన్నీ సూక్ష్మజీవులు చేసుకోవడం అంటే ఈ సూక్ష్మజీవి అనే శాస్త్ర ప్రకారం సమగ్ర సస్యరక్షణ చేసినట్టయితే ఇవన్నీ సూక్ష్మజీవులు మనం వదిలిపెట్టుకుంటాం, అవే పురుగులు పెరుగుతాయి. ఎరువులన్నిటిని మనం భూమికి ఇచ్చేస్తే, డాక్టర్ సాయిల్లో ఇచ్చేస్తే వాటి మీద బుడిపల్లి కట్టుకొని ఇవన్నీ పెరుగుతాయి. అందులో నైట్రోజన్, భాస్వరం, పొటాష్, మైక్రోన్యూట్రియన్స్, మెగాన్యూట్రియన్స్, సూక్ష్మ పోషకాలు, అతి సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు అన్నీ అవి అవే తయారు చేసుకోవాలి. అవి తయారు చేసుకోవాలంతే, కృత్రిమంగా మనం ఏమి ఇయ్యం, అయిపోతాయి అవి. ఇంకా రైతులకు ఏం కష్టం, అలక వెళ్ళిపోతుంది. ఇది కాకుండా మనం వాణిజ్య పంటలు వేస్తున్నాం, పత్తి పువ్వు ఎక్కువ రావాలా, మిర్చి చేస్తున్నాం, గ్యాప్ లేకుండా ఊకన్నీ వేస్తూనే ఉంటాం. వాటి పోషకాలు అయిపోతే ఎక్కువ పోషకాలు ఇవ్వాలి. ఇమీడియట్ పోషకాల కోసము మనం హ్యూమిక్ యాసిడ్ అది కూడా తయారు చేసే విధానం చెప్తున్నాం వాళ్ళకి. హ్యూమిక్ యాసిడ్ బట్టి ఇంట్లో కుండీలు తయారు చేసుకోవడం. ఆల్రెడీ రైతులు ఇప్పుడు చాలా మంది ఉపయోగంలో ఉన్నారు. ఏది జీవామృతం వాడము, ఇంకా రకరకాల ఇవన్నీ వాడుకోవడం చేస్తూ ఉన్నారు. ఇంకా మనకి వీటిలో కూడా ఫిష్ అమైన్ యాసిడ్, ఎగ్ అమైన్ యాసిడ్ ఇలాంటి పంచగవ్య ఇలాంటి చేసుకునే పద్ధతులు కూడా ఎన్నో ఉన్నాయి ఖర్చు లేకుండా. అవన్నీ కూడా చేసుకుంటాం, చేసుకోవాలి. కొద్ది ఖర్చు లేదు, ఫలితం ఎక్కువ వస్తుంది. ఇట్లా ఇంకా నూనెలు కూడా 50,000 ppm నూనెలు, వేప, కానుగు, సీతాఫల, ఆముదం, రాగును కచ్చుకుంటాం. ఆముద పిండి, వేప పిండి చాలా కాస్ట్లీ. మళ్ళీ దొరికేది బయట దొరికేట్లు 90% కల్తీ పిండే కాదు. అది మన దగ్గరనే ఉంటుందమ్మా, మన తోటలనే ఉంటాయి అవి చెట్లు. మా తోటల కిందనే కాయలు పడతాయి, ఆకులు పడతాయి. వాటిని సేకరించి తయారు చేసుకోవడం అంతే. మన వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర వణుకొచ్చుకోవాల్సిన అవసరం లేదు. రైతు స్థాయిలో 50,000 ppm ఎట్లా కొట్టుకోవాలి, వాటి హ్యూమిక్ యాసిడ్ ఎట్లా తయారు చేయాలి అని నేను నేర్పుతూనే ఉన్నాను. వేప, కానుగు, సీతాఫల, ఆముదము, ఆవాలు, నువ్వులు, కొబ్బరి ఇవన్నీ మనం తయారు చేసుకొని ఒక్క పిచికారి కొట్టడము, వాటి ముద్దను తీసుకొచ్చి హ్యూమిక్ యాసిడ్ భూమికి ఇవ్వడం, చాలా తక్కువ ఖర్చుతోని ఎక్కువ లాభం వస్తుంది. బయట కొనేటి అన్నీ కూడా అమ్మేటి అన్నీ కూడా కొంచెం కల్తీ ఎక్కువ ఉండి వాళ్ళు ఎక్కువ ఇయ్యలేరు, ppm తక్కువ ఉంటుంది. వాటికి ఎంఎల్స్ఫైర్ కలుపుతారు. ఎంఎల్స్ఫైర్ అనేది డ్రగ్. ఆ డ్రగ్ వల్ల ఏమైతే అంటే బూస్ట్ అవుతుంది మొక్క, తర్వాత బీకేపీ లెబ్బ వస్తుంది. సహసిద్ధంగా చేసుకునే పద్ధతులు చాలా ఉన్నాయి. ఇవన్నీ చేసుకోవచ్చు, వారిని వాష్ చేసుకోవచ్చు, వారిని కాంపోస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పైసా ఖర్చు లేని. ఒకసారి యూనిట్ స్టార్ట్ చేస్తే ప్రతి సంవత్సరం అది రిపీట్ అయితేనే ఉంటుంది. మనం చేయడమే ఉండదు, అదే రిపీట్ అవుతుంది. కొద్దిగా వాటికి పశువుల వ్యర్థాలు అంటే పశువులకు అవి వదిలిపెట్టిన పనికిరాని వ్యర్థానం, వాటిని పశువుల యొక్క సీక్రెషన్స్ అటు వాటికి మనకు పనికిరాని వాటికి వేసేయాలి. మొక్కల వ్యర్థాలు వేస్తే ఇవన్నీ తయారవుతాయి. తప్పకుండా రైతు ఇట్లా చేస్తే భూమిలో కర్మశాతం పెరుగుతుంది, మనకు నెక్స్ట్ వాతావరణ కాలుష్యం తగ్గుతుంది, మంచి ఆహారం వస్తుంది, నీళ్లు కూడా తక్కువ పడతాయి, హాయిగా బయటకు వెళ్ళచ్చు, మంచిగా ఉండొచ్చు అందరం కూడా. అలా ఇప్పుడు ఉద్యానవన పంటలు అన్నారు. ఉద్యానవన పంటల లోపల ఒకటే పంట వేస్తే ఒక సంవత్సరం దాకా ఖాళీ ఉంటుంది, కింద ఖాళీ జాగా ఉంటుంది. దానివల్ల రైతులకు ఆదాయం లేక కష్టపోతున్నారు. కల్పని అసలు ఉద్యానవన పంటలో కలిపే ఉండదు. కింద గ్రీన్ మ్యాట్, అది గ్రీన్ మాన్యూరే. అంటే మనం అన్ని కూడా ఏది వర్షాకాలంలో కానీ ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో కానీ అన్ని పచ్చి రొట్టెలు వేసుకుంటున్నాం, వేసుకొని చేయొచ్చు. ఉద్యానవన పంటల్లో కూడా ఈ సంవత్సరం కొత్తగా మేము మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేసినది 5 layers మెథడ్, 4 layers మెథడ్, 3 layers మెథడ్, స్టెప్స్ అంతస్తులు లెక్క. మన తోటల్ని ఎట్లా చేసుకోవచ్చు అంటే, నాకు ఇంతవరకు లాస్ట్ బిఫోర్ ఇయర్ వరకు కూడా 20 ఏళ్ళ మామిడి చెట్లు ఉండేటి 8 ఎకరాల తోటలో. ఒక 5 ఏళ్ళ నుంచి వెళ్ళి మా ఏరియాలో ఒకసారి అసలు మన ఏరియాలో ఏంది ఎక్కడ మామిడి పంట రావట్లేదు. చెట్లు ఏజ్ ఎక్కువైనాయి, వాతావరణ కాలుష్యం ఎక్కువైంది. వాటికి నల్లతామ లాంటి పూత మీద వస్తూ పూత వస్తుంది, కాయ వస్తుంది, ఒక్కసారి వెట్టాకంగా అన్ని రాలిపోతుంది. ఇప్పుడు మిరప పంటకు మనం పిచ్చికారి కొట్టినట్టు వాటికి కొట్టలేము. అంత కొట్టుదామంటే చాలా కాస్ట్లీ పడుతుంది, దానివల్ల మనకు పెట్టిన కూలి రాకుండా పోతుంది. ఇప్పుడు మామిడి తోటలు తీసేసి మేము గవర్నమెంట్ కూడా మనకి ఇప్పుడు అందరికీ ఏందమ్మా ఇప్పుడు ఆయిల్ పామ్ సబ్సిడీ ఇస్తుంది. ఆయిల్ పామ్ మొక్కలు పెట్టేస్తే అది ఫస్ట్ లేయర్లో పెరుగుతాయి, 6 feet 7 feet 5 feet. సెకండ్ ఫిట్ మధ్యలో నేను కేరళ లాస్ట్ బిఫోర్ ఇయర్ వెళ్ళినప్పుడు ఎక్కడ మా శిష్యురాలు ఉంటుంది మదర్ వెజ్, ఆమె దగ్గర తోటలో చూసి అవన్నీ తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తే అన్నీ పెరిగినాయి అమ్మ మన దగ్గర.
మన లవంగాలు పెరుగుతాయి, యాలకులు పెరుగుతాయి, ఆపిల్ పెరుగుతుంది, దాని తర్వాత ఈ వక్క మొక్కలు పెరుగుతాయి, తర్వాత నట్మగ్ అంటే జాజికాయ జాపత్రి కాస్ట్లీయెస్ట్ పంట. అది కూడా మన దగ్గర పెరుగుతుంది, నా దగ్గర వచ్చింది, అందులో పెంచినాము. మీ ఇన్నేళ్ళు చూసే వరకు ఇప్పుడు ఫలితం వచ్చింది, ఇప్పుడు అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇప్పుడు ఏముందమ్మా, ఒక ఎకరాకి లక్షలు సంపాదించుకోవచ్చు రోజు, కాలు మీద కాలు వేసుకుని కూర్చొని. ఒకటే పైప్ లైన్ ద్వారా పోతాయి ఇవన్నీ, ఒకటే మంది అన్నిటికి వెళ్తుంది. ఏం చేస్తారు, పామాయిలేమో 57-50 మొక్కలు పెట్టుకుంటారు. అవి ఇంత వెడల్పుగా దొడ్డుగా అయిపోయి 5 ఏళ్ళ తర్వాత కాత వచ్చి పైకి ఇట్లా ఒక లేయర్ లెక్క కమ్ముకొని మంచిగా వేస్తాయి. దాని మధ్యలో 7.5 ఫీట్లకు ఒకటి ఒక్క మొక్క పెట్టుకోవాలి, చిన్న ఒక్క మొక్క, ఇంత గింజలేది నట్ మేఘ ఉన్నది, అనక్ నట్. అవన్నీ కూడా స్పైసెస్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఉన్నాయి, చాలా కాస్ట్లీ, పోను ధర పెరుగుతుంది, బయ్యర్స్ వచ్చి తీసుకుపోతారు. మనం కానీ చాలా మందికి అసలు ఈ మొక్కలు మన దగ్గర పండుతాయని అవగాహన ఇప్పుడు వస్తుంది. ఆంధ్ర సైడ్ బాగా ఇంట్రడ్యూస్ చేసినాం, ఇప్పుడు తెలంగాణ మొదలు పెట్టిస్తున్నాం. ఫస్ట్ నా ఫామ్ లో ఇప్పుడు చేసి చూపిస్తున్న వాళ్ళకి ఏర్పడుతుంది, వస్తాయా రాదని. ఏముందా, మొక్క గింజలు పెడితే అది మొక్క చక్కగా పైకి పోతుంది. 60-70 ఏళ్ళు ఉంటుంది ఆ మొక్క, 50 ఫీట్లు 70 ఫీట్ల పైకి పోతుంది. పై లెవెల్లో ఉంటుంది, సెకండ్ లెవెల్లో ఉంటుంది. దాని మధ్యలో మేము ఇది జాజికాయ జాపత్రి పెట్టిస్తున్నాం. అది ఇట్లా బిష్లు ఎక్కత్తదమ్మా, ఒకటే చిన్న మొక్క పెడితే లక్షల ఆదాయం దాంతో. కూలీలో పెడతలేదు, వాటి వ్యర్థాలు మనకి ఎందుకు వస్తున్నాయి, కాయలు మనమే పిక్ చేసుకోవచ్చు. ఒక భార్యాభర్తలు ఒక ఎకరం ఈజీగా చేసుకోవచ్చు, నెలకు 1,00,000 కళ్ళు మూసుకొని సంపాదించుకోవచ్చు వాళ్ళ కుటుంబాన్ని. అక్కడ తోట ఖాళీ ఉండదు, అలా అంతర పంటలు వేసుకోవచ్చు, అన్ని వేసుకోవచ్చు, మిర్చి వేసుకోవచ్చు, పసుపు వేసుకోవచ్చు, అల్లం వేసుకోవచ్చు. ఇట్లా చేసుకుంటూ పోతే రైతులు బతుకుతారు. ఇక్కడ కెమికల్ రానియద్దు, ఎందుకంటే ఇప్పుడు చెప్పిన మొక్కలు చూడండి, ఈ కేరళ వ్యవసాయాలు వేసేటి స్పైసెస్ కి తెగుళ్ళు తక్కువ, అవే మనకు తయారు చేస్తూ ఉంటాయి. మా తోటలు ఇవి తయారైతే ఆక్సిజన్ పార్క్ అవుతుంది మా తోట, అలా ఎక్కువైపోయినా గ్రీన్గా చల్లగా, అసలు ఏ కీటకాలు రావు, ఏ మందులు కొట్టవలసిన అవసరం. ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేసి పోతాం, అవే పెరుగుతాయి. ఇట్లా రకరకాల పద్ధతులు ఉన్నాయమ్మా. రైతులు అప్డేట్ కావాలి, నేర్చుకోవాలి, చూడాలి, మా లాంటి తోటలు కనపడదు చూడాలి, వాళ్ళు కూడా ఒకటొకటి వేసుకోవాలి, ఈజీగా వెళ్ళిపోతుంది కదా. ఇంత తేలిక వ్యవసాయం ఎందుకు క్రిటికల్ చేసుకోవాలి, ఎందుకు కష్టపడాలా? ఎవరు ఇప్పుడు ఇన్నిసార్లు మిరప పంట ఒక రైతు పేరుకి వస్తుందా, పత్తి వేస్తే వస్తుందా, రేట్ వస్తుంది. కానీ ఇక్కడ పంటనే రానప్పుడు రేట్ వచ్చే లాభం, పంట రావాలి కదా. అన్ని చేసుకుంటే ఈజీగా బతుకుతారమ్మా రైతులు. ఓకే అశోక్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదా ప్రకృతి వ్యవసాయం ఎంత హ్యాపీగా చిన్న చిన్న వాటితో మనం చేసుకోవచ్చు. ఎవరైనా రైతులకి ఈ ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన కావాలంటే అశోక్ గారు దానికి సంబంధించి ట్రైనింగ్ ఇస్తారు. వారికి వ్యవసాయ ఫార్మింగ్ ఉంది. ఇప్పుడు చెప్పిన ఈ విధానం అంతా కూడా వాళ్ళు దగ్గరుండి ట్రైనింగ్ ఇచ్చి చేసి చూపించి మీకు అక్కడ ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని కూడా వాళ్ళు చాలా క్లియర్గా చెప్తారు. ఖచ్చితంగా సార్ దగ్గర అవగాహన తీసుకొని రసాయనాలు లేని ఎరువులు వేసి పంటలు పండించి ఆరోగ్యాన్ని అలాగే వాతావరణాన్ని కూడా హ్యాపీగా ఉంచాలని రైతులందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.